శరీరంలో పాపం చేసింది, నేను చేసిన పాపం వల్ల రావాల్సిన శిక్ష మరణము, మాకు రావాల్సిన మరణాన్ని నీ మీద వేసుకున్నామయ్యా. నీ ప్రేమ శాశ్వతంగా మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధులుగా లేకుండా ఆయన మాకు శక్తిని ఆయన నీ పట్ల భయమును భక్తిని పుట్టించు నాయన. ఈ సమయంలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించయ్యా. ఈ రక్తములో మా హృదయాలను శుద్ధీకరించి హిమము కంటే తెల్లగా మమ్మును ప్రభువా పవిత్రపరచమని అయ్యా, నీ రాకడ వరకు నీ ప్రేమను గుర్చిన సత్యాన్ని దీనిని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, నువ్వు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వు పొందిన గాయములు మా కోసమే జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఈ శరీరంలో ఒక సాదృశ్యమైన రొట్టెను మీ అన్యుల మధ్య ధన్యకరమైన దీవెనకరమైన జీవితం మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు వాడినటువంటి ఆ పాత్ర పడేయకండి, భద్రపరచండి. వెళుతూ ఆ పాత్ర దానికి సంబంధించినటువంటి తెల్లని బిన్స్ ఉన్నాయి. దివ్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుంటారా? ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. మీ బైబిల్ మీ చేతిలో ఉండాలి. భర్త బైబిల్ భర్త చేతిలో ఉండాలి, భార్య బైబిల్ భార్య చేతిలో ఉండాలి, బిడ్డల బైబిల్ బిడ్డల చేతిలో ఉండాలి. అది ఆశీర్వాదం. 2వ సమూయేలు 11వ అధ్యాయం ముందుకు వెళ్ళిపోదాం. ఎనిమిదవ వచనం నుంచి 14వ వచనం వరకు 6 వచనాలు మనం చదవబోతున్నాం కనుక త్వరగా చదవాల్సి ఉంది. రండి. 2వ సమూయేలు 11 8వ వచనం నుంచి. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తెచ్చుకొనుమని ఊరియాకు సెలవీయగా, ఊరియా రాజనగరులో నుండి బయలువెళ్ళాను. అతని వెనుక రాజు ఫలహారం అతని యొద్దకు పంపించెను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొని. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా, ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగను, నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడు వగు నీ సేవకులను బయట దండులో ఉండగను, భోజన పానములు చేయుటకు నా భార్యతో పరుండుటకును నేను ఇంటితో అనెను. దావీదు, నేడును నీవిక్కడ ఉండుము, రేపు నీకు సెలవిచ్చును. ఊరియా అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి. బహు చీకటి అధ్యాయం. దావీదు జీవితంలో జరిగిన ఈ అధ్యాయం అంతా కూడా నువ్వు ఖచ్చితంగా లెక్కింప చేసిన కారణం, మేము ఈ అధ్యాయంలో ఉన్న వాళ్ళు ఇంకెంత ఈజీగా పడిపోతారో అలా పడిపోకుండా ఉండాలని ముందు చూపుతో
ఈ అధ్యాయాన్ని మా కోసమే లిఖింపు చేశావు. అసలు విషయం అంతటినీ బయట పెట్టేశావు అయ్యా. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి. ప్రతి ఒక్కరు ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి తమ జీవితాలు దిద్దుకునేలాగున, పశ్చాత్తాపపడులాగున, రక్షింపబడులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం.